హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను టారో ట్రీడర్ పూర్ణిమ శర్మ. జూలై 15థ్ నుంచి 31st దాకా అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. మొట్టమొదటిగా మేషరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. సో కెరియర్ మీకు న్యూ బిగినింగ్ అంటే స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పటిదాకా మీకు జాబ్ కోసం గనక ఎదురు చూస్తున్న వాళ్ళకైతే ఖచ్చితంగా జాబ్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. కొత్త జాబ్ ఆపర్చునిటీ ఉంటుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ చేస్తున్న జాబ్‌లో మీరేదైనా ప్రమోషన్స్ కోసం గనక చూస్తుంటే, ప్రమోషన్స్ గూడా మీకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో కెరియర్‌లో అయితే మీకు ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ బిజినెస్ తీసుకుంటే మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ బిజినెస్ చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంటుంది. మెయిన్‌గా పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో గనక ఉన్న వాళ్ళకి చాలా బావుంటుంది. లైక్ మీకు ఫైనాన్సెస్‌లో గానీ, అన్నిట్లో మీకు చాలా మంచి ఆపర్చునిటీస్ గూడా ఉంటాయని చెప్పొచ్చు. అండ్ మీ బిజినెస్ గ్రోత్ కోసం గూడా మీరు ఇంకా ట్రై చేస్తారు. అంటే ఈ మంత్ నుంచి ఇంకా గుడ్ టైమ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ బిజినెస్‌లో గూడా మీరు గ్రోత్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ మెయిన్‌గా అయితే పార్ట్నర్‌షిప్‌లో ఉన్న వాళ్ళకి చాలా కలిసొస్తుందని చెప్పొచ్చు ఈ 3 వీక్స్‌లో మీకు. నెక్స్ట్ హెల్త్ వైస్ చూసుకుంటే, హెల్త్ వైస్ అయితే మీకు నార్మల్‌గానే ఉంటుంది. ఒకవేళ మీకు ఏదైనా ఇష్యూస్ గానీ అలా ఉన్నా, దాని నుంచి మీరు ఖచ్చితంగా ఓవర్‌కమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ హెల్త్ వైస్ అయితే మీకు అంత ఎక్కువ ప్రాబ్లమ్ గూడా ఏమీ ఉండదు. నార్మల్‌గా ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ రిలేషన్‌లో అయితే కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ గానీ, మిస్‌అండర్‌స్టాండింగ్స్ గానీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏదైనా గొడవలు ఉండొచ్చు, మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉండొచ్చు. అండ్ మీకు ఆల్రెడీ మీరు ఏదైనా ఫైటింగ్స్‌లో అలా ఉన్నా, సో దాని నుంచి ఇంకా కొంచెం మీరు ఓవర్‌కమ్ అవ్వడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మీకు ప్రాబ్లమ్ పెరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ స్టూడెంట్స్ అయితే చాలా లక్కీ అని చెప్పొచ్చు. అండ్ చాలా మంచి టైము. ఒకవేళ మీరు ఏదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం గనక ప్రిపేర్ అవుతుంటే, దానిలో మీకు మంచి సక్సెస్ ఒస్తుంది. అండ్ మీరెంత కాన్సంట్రేట్ చేసినా సో, దానికి తగ్గట్టుగా మీకు రిజల్ట్ అనేది ఉంటుందని చెప్పొచ్చు స్టూడెంట్స్‌కి. అండ్ గుడ్ టైమ్ కూడా స్టార్ట్ అవుతుంది. మీరు ఏదైనా కోర్సెస్‌లో కూడా అలా జాయిన్ అవ్వాలనుకున్నా కూడా, అది మీకిప్పుడు చాలా మంచి టైమ్. ఇప్పుడు మంచిగా స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు జాయిన్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళకి చాలా ఎక్సలెంట్ టైమ్ అని చెప్పొచ్చు. మెయిన్‌గా మీకు అబ్రాడ్ ఎళ్ళడానికి మంచి ఆపర్చునిటీస్ ఒస్తాయి. మీ మీ ఆఫీస్‌లోనే మీకు మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళకి. సో, ఎప్పటినుంచో ట్రై చేస్తున్న వాళ్ళకి అంత పాజిటివ్‌గా లేకపోయినా, సో, ఈ టైంలో అయితే మీరు ట్రై చేసుకుంటే మీకు ఖచ్చితంగా పాజిటివ్‌గా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళకి చాలా ఎక్సలెంట్‌గా ఉందని చెప్పొచ్చు. ఫైనాన్సెస్ కొంచెం ఎవరైనా లీగల్ మ్యాటర్స్‌లో గనక ఉంటే మీది ఎనీథింగ్ లైక్ ల్యాండ్స్ కానీ అలాంటివి, మీరు విన్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఫైనాన్సెస్ మ్యాటర్స్‌లో కొంచెం లీగల్ ఇష్యూస్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు ఏదైనా అందులో ఇన్వాల్వ్ అయ్యుంటే అది ఖచ్చితంగా దాన్ని గెలిచే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలంటే కొంచెం ఆలోచించి ఇన్వెస్ట్‌మెంట్స్ చేయండి. ఎందుకంటే ఇన్వెస్ట్‌మెంట్స్ అంత కరెక్ట్ టైమ్ అని అనిపించట్లేదు ఇప్పుడు. ఇంకా కొంచెం మంచి డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే కొంచెం మీ అమౌంట్ ట్రాప్ అవ్వడానికి గూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇన్వెస్ట్‌మెంట్స్ విషయంలో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్‌గా ఉంటుంది. ప్రెజెంట్ అయితే మీరు ఎందులో అమౌంట్ పెట్టకపోతేనే బెటర్. ఒక 1 ఆర్ 2 వీక్స్ ఆగి మంచి డెసిషన్ తీసుకొని అమౌంట్ అనేది మీరు పెడితే బెటర్‌గా ఉంటుందని చెప్పొచ్చు. సో, ఓవరాల్‌గా మీకు కెరియర్‌లో అయితే ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అనేదైతే ఉంటుంది. కెరియర్ అంటే కొత్త జాబ్ ఆపర్చునిటీస్ అయితే మీకు ఖచ్చితంగా వస్తాయి.
ఒకవేళ ఆల్రెడీ మీరు ఉన్న జాబ్‌లో మీకేదైనా ఇష్యూస్ ఉండి, సో వేరే దానికి మీరు షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే, అది గూడా మీకిప్పుడు గుడ్ టైమ్ అని చెప్పొచ్చు. షిఫ్ట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అయితే చాలా బాగా ఉన్నాయి. కొన్ని విషయాల్లో మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్.